పేషెంట్ నెంబర్ 2. ఏంటి బాబు నీ ప్రాబ్లం? నాకు నాకు నీకు నీకు మరి నాకు నాకొద్దు నాకొద్దు. మళ్ళీ నాకుందరు కానీ నీ ప్రాబ్లం ఏంటో కూర్చొని చెప్పు బాబు. అబ్బా కూర్చోలేను డాక్టర్. ఏమైంది బాబు? నాకు నాకు తుత్త కట్టింది డాక్టర్. ఏంటి తుత్తనా? దానికి 4 కాళ్ళు ఉంటాయా? లేదు, దానికి 3 కాళ్ళే ఉంటాయి. మూడా నర్సు మూడనా? ఏమో నాకేం తెలుసు, దానికి 4 కాళ్ళు ఉంటాయి అనుకుంటా. లేదు డాక్టర్, నర్సు చెప్పిందే కరెక్ట్, దానికి 4 కాళ్ళు ఉంటాయి. అయినా మీకే తెలుసు నర్సు గారు దానికి 4 కాళ్ళు ఉంటాయని. తన తొత్తే నీకు కలిసింది. నీతో తెలైతే కలిసింది అది. అది కరవలేదు. అది కరవలేదు, జస్ట్ ముద్దు పెట్టుకో. ముద్దు పెడితే కన్న పీకింది డాక్టర్. నర్సు కూడా అంతే, సేమ్ టు సేమ్. అయితే నేను బొంగు మూతి పెట్టుకున్నాను. బొంగమూతి ఎందుకు పెట్టుకుంటావు? నేను ఉన్నానుగా. నువ్వు ఆపవయ్యా. నర్సు కూడా సేమ్ టు సేమ్ అని మీకెలా తెలుసు డాక్టర్? అది అది నేను డాక్టర్ కాబట్టి నాకు తెలుసు. అట్లా నర్స్ పట్టుకో, ఇంజక్షన్ చేద్దాం. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడికుంది డిప్పతలో. ఓకే ఓకే ఓకే, అయిపోయింది బాబు, అయిపోయింది. బాగా రుద్దుకో. బాగా రుద్దుకో. ఈ టాబ్లెట్లు ఇస్తున్నాను, 3 రోజుల తర్వాత మళ్ళీ రావాలి. 3 రోజుల తర్వాత మళ్ళీ నర్సు వాళ్ళు తుత్తుతో కనిపించుకొని రావాలా డాక్టర్? వేసేసాడు, బాగా వేసేసాడు. నర్స్, ఇతనికి బయట కూర్చోబెట్టి అర్థమయ్యేలా చెప్పు. అయ్యా ఏం చేస్తున్నా? ఏదో తేడాగా ఉందండి. రా పద. ప్రొద్దున పూట మధ్యాహ్నం రాత్రి చేసుకో, సరేనా? ఇంకా ఫీజు ఇస్తావా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. ఎందుకు రావు ఇలాంటి ఐడియాలు? హలో. డాక్టర్. ఓకే ఓకే. ఫీజు, పేషెంట్ ఫీజు ఇచ్చిన. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నెక్స్ట్ పేషెంట్ పిలువమ్మా. అలాగే డాక్టర్ గారు. పేషెంట్ నెంబర్ 3.